Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 292. సరేలే, నాకు విషయం అర్థమైంది. మీరు నాకు ఏ రకంగా పడిపోయారో. నేను వెళ్ళి జడ వేసుకుంటాను. ఇంతకీ రేపు మా ఊరికి వెళ్తున్నారా అని అడగడంతో వెళ్తున్నాను అనంటూ అతను ఫైల్స్ అరేంజ్ చేస్తుంటే నేను కూడా మీతో పాటు వస్తాను అనగాని నువ్వెందుకు అని అడిగాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఎవడైనా తోక వెంట తీసుకుని వెళ్తారు. మీరేంటి పెళ్ళాన్ని వద్దంటారు అనగాని నేను వెళ్ళేది హనీమూన్కి కాదు, ఆఫీస్ పని మీద అనగాని పర్వాలేదు, నేను కూడా వస్తాను. మా ఊరు చూసి చాలా రోజులైంది. అక్కడికి వెళ్ళాక మీ జ్ఞాపకాలు మీరు, నా జ్ఞాపకాలు నేను నెమరేసుకోవడానికి అనగానే ఆ కాన్సెప్ట్ నచ్చి సరే లగేజ్ ప్యాక్ చేసుకో, నాది కూడా ప్యాక్ చేయి అనగాని మీరు చెప్పాలా ఏంటి, నేను ప్యాక్ చేస్తాను అని చెప్పింది. దీక్షిత వంట చేస్తుంటే ఏం చేస్తున్నావు దీక్ష అని విరాట్ వచ్చి వెనుక నుంచి హక్ చేసుకోవడంతో అతను రాత్రంతా వాళ్ళ అమ్మ గురించి దిగులు పడుతూ నిద్రపోకపోవడం గమనించి అతని చెంప మీద చిన్నగా తడుతూ కొద్దిసేపు పడుకోవచ్చు కదా బుజ్జి అనగానే నిద్ర పట్టడం లేదురా అని అంటూ ఇంకాస్త గట్టిగా కౌగిలించుకున్నాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వస్తాను అనగాని ఏం చేస్తున్నావు అని అడిగేసరికి మన కోసమే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పడంతో అమ్మకి ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అడిగేసరికి ఆవిడికి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఆయిల్ ఫుడ్స్ పెట్టకూడదు, అందుకే సింపుల్గా ఇడ్లీ చేస్తున్నాను అంది. అమ్మ నైట్ ఇడ్లీ తినదు, దోశ తింటుంది అనగాని దోశలో కూడా ఆయిల్ వేయాలి కదా, ఇడ్లీలో నెయ్యి వేస్తే సరిపోతుంది, నువ్వే అత్తయ్య గారికి సర్ది చెప్పు అని చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయాడు విరాట్. భోజనానికి అందరూ కూర్చుంటే నెమ్మదిగా విరాట్ వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి ఇడ్లీ వడ్డించడంతో ఇదేంటి ఇడ్లీ అనగాని నువ్వు ఆయిల్ తగలకుండా తినాలమ్మా, నెయ్యి అయితే హార్ట్కి మంచిది, అందుకే నెయ్యి వేసి ఇడ్లీ చేసింది అని చెప్పడంతో సరేనంటూ ఆవిడ ఇడ్లీ తింటూ ఉంటే కారం పొడి వేయడంతో అదేంటి చట్నీ వేయలేదు అనగానే చట్నీ కూడా తినకూడదు విరాట్ కొన్ని రోజులు అని చెప్పడంతో సరేనని అన్నాడు. మర్నాడు ఉదయాన్నే కర్ణ దక్ష ఇద్దరు దక్ష వాళ్ళు ఇదివరకున్న ఊరికి వెళ్తున్నారని తెలియడంతో అందరూ ఇంటికొచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్లడంతో ఎన్ని రోజులు ఉంటున్నారు అక్కడ అనగానే ఎన్ని రోజులు 2 రోజులే, అక్కడ వాళ్ళకి హాస్పిటల్ లేదంటే రోడ్స్ లేదంటే ఇంకేదైనా అవసరం ఉందంటే అది తెలుసుకొని అవి మళ్ళీ తిరిగి కట్టించడానికి ప్లాన్ చేయాలి కదా, జస్ట్ ఊరి వాళ్ళతో మాట్లాడడానికి మాత్రమే వెళ్తున్నాం అని చెప్పాడు సాడిస్ట్ బాబు. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడంతో అక్క మన ఊరు చూసి చాలా రోజులైంది, నేను కూడా నీతో రానా అని రక్ష అడిగేసరికి పెళ్లి కొత్తగా చేసుకున్న వాళ్ళ మధ్యలో నువ్వెందుకే పానకంలో పుడకలాగా, నువ్వు నోరు మూసుకో అని అంది ఇందిర. మొన్న బామ్మ వాళ్ళ ఊరిలో ఇంటి నిండా జనాలే ఉన్నారు, అంతమంది పానకంలో పుడకలు ఉన్నప్పుడు ఎవరూ అడ్డు కాలేదు, కానీ నేనొక్కదాన్నే అయ్యానా అనగానే రక్ష మాటలకి ఎందుకో కర్ణకి నవ్వు రావడంతో భగవంతుడా, ప్రపంచంలో అయ్యగారిని ఎవ్వరూ నవ్వించలేరు అనుకున్నాను, నువ్వు నవ్వించావు, ఐ యామ్ ఇంప్రెస్డ్ అని అంది దక్ష. సరే సరే లేట్ అవుతుంది పద వెళ్దాం అని అంటూ కర్ణ వాళ్ళు బయలుదేరారు. ఊర్లో దిగిన తర్వాత మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి అంటూ సర్పంచ్ వాళ్ళు ఎదురొచ్చి ఈ ఇల్లు మీకోసమే ఏర్పాటు చేశాను, వంటలు కూడా మా ఇంటి నుంచే వస్తాయి, ఇల్లు ఉడవడానికి
మీకు అవసరమైన పనులు చూసుకోవడానికి 1 గంటలో ఒక మనిషి వస్తుంది అని చెప్పాడు. సర్పంచ్ గారిని గుర్తుపట్టి, "సర్పంచ్ బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదా?" అనగానే ఆయన అయోమయంగా చూస్తుంటే, "అదే కిరాణా షాప్ నారాయణ కూతుర్ని" అనగానే బాగా గుర్తు చేసుకొని, "అవునవును 5గురు పిల్లలు. నువ్వు 4గో అమ్మాయివి కదూ" అనగానే, "అవును" అని నవ్వుతూ చెప్పింది దక్ష. దక్ష ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసిందంటే అప్పుడే పూర్తవ్వదని కర్ణ లగేజ్ తీసుకుని లోపలికెళ్ళగానే ఆమె గంట తర్వాత లోపలికి రావడంతో, "అయిపోయాయా నీ ముచ్చట్లు" అని అడిగాడు వెటకారంగా. అతన్ని అబ్జర్వ్ చేసింది దక్ష. నైట్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. అంటే అయ్యగారు ఫ్రెష్ అయిపోయినట్టున్నారు అనుకుంటూ ఫ్రెష్ అయ్యారా అనగానే, "ఫ్రెష్ అయ్యాను, గ్రీన్ టీ తాగాను, పని మనిషి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది" అన్నాడు. "అదేంటి సర్పంచ్ బాబాయ్ అన్ని వాళ్ళ ఇంటి నుంచి పంపిస్తానని చెప్పాడు కదా" అనగానే, "చెప్పాడు, మళ్ళీ ఏమనుకున్నాడో ఏంటో, పని మనిషిని పంపించాడు. ఇక్కడున్న 2 రోజులు తనే మన ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుందట" అనగానే, "సరే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానంటూ ఫ్రెష్ అయ్యి వచ్చింది. "అమ్మాయి గారు ఇదిగోండి మీకు కూడా కాఫీ" అనగానే, "నీకు కాఫీ చేయడం వచ్చా?" అని దక్ష ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, "ఇప్పుడు కాఫీలు తాగని వాళ్ళు ఎవరున్నారమ్మా? మా ఇంట్లో కూడా కాఫీలు తాగుతారు. ఎప్పుడైనా కాఫీ పొడి అయిపోతేనే టీ పెట్టుకుని తాగుతాం" అని చెప్పింది. "పర్వాలేదు అందరూ బాగానే డెవలప్ అయ్యారు" అని అంటూ తల తిప్పి చూసేసరికి, "వాట్? అంత రెక్లెస్‌గా ఎలా ఉంటారు మీరు? మిమ్మల్ని నమ్మి అకాడమీ అప్పగించొచ్చినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. వేలకు వేలు జీతాలు తీసుకుంటారు. కొంచెం కూడా రెస్పాన్సిబుల్‌గా వర్క్ చేయరా?" అని కోపంగా శాడిస్ట్ బాబు అరుస్తూ ఉంటే, పాపం ఈరోజు ఎవడికో మూడింది అని అనుకుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది తింగరి పాప. కాఫీ తాగుతున్న దక్ష కాళ్ళ దగ్గరే కూర్చుని, "అమ్మాయి గారు మీ కాళ్ళు చేతులు చాలా తెల్లగా ఉన్నాయి. ఏం సబ్బు వాడతారు?" అని అడగడంతో నవ్వుతూ, "సబ్బు నేను నార్మల్ సబ్బే వాడతాను గానీ మీ అయ్యగారు నా కోసం ఇంటి నిండా ఏసీలు పెట్టించారు. బయటికెళ్ళడానికి ఏసీ కారుంది. అది నడపడానికి డ్రైవర్ ఉన్నాడు. కాబట్టి నేను పెద్దగా ఎండలోకి వెళ్ళను కదా! అందుకే అంత తెల్లగా ఉన్నాయని" చెప్పింది దక్ష. దాంతో పని మనిషి నిట్టూర్చి, "దేనికైనా అదృష్టం ఉండాలమ్మాయి గారు" అనగానే, "ఏమైందిప్పుడు?" అని అడగడంతో, "మా మామ ఉన్నాడు. నేను పొద్దంతా పాచి పనులు చేసి సాయంత్రం ఇంటికి జీతం పట్టుకుపోతే ఆ డబ్బులు నాశనం చేసే వరకు ఊరుకోడు. అదే మీకు చూడండి ఎంత ప్రేమగా చూసుకునే మొగుడొచ్చాడో. అది సరే కడుపులో కాయేమైనా కాసిందా?" అనగానే, "భలే ఆశ్చర్యంగా మాట్లాడతావే! మా పెళ్లి జరిగి నెల కూడా కాలేదు. అప్పుడే కడుపులో కాయ ఎలా కాస్తుంది?" అని అడిగింది. "మీరు భలే మంచివారు అమ్మాయి గారు. మొగుడు పెళ్ళాల మధ్య ప్రేమ, ఆకర్షణ ఉండాలి గానీ మిగిలినవన్నీ జుజుబి" అనగానే నవ్వుకుంటూ, "అదేమీ లేదు మా కుటుంబంలో చాలా సమస్యలున్నాయి" అని అంది దక్ష. "ఓలమ్మోలమ్మో! ఇంత ప్రేమించే మనిషి అన్నారు కదమ్మగారు" అని అడిగింది పని మనిషి. దాంతో దక్ష నిట్టూర్చి, "మన గీత బాగా లేకపోతే రాత రాసిన దేవుడు కూడా ఏం చేయలేడన్నట్టుగా నా అదృష్టం అంతే ఏడ్చిందిలే" అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.